వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ తినడమే కాదండి, అండర్లయింగ్ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా వెయిట్ అనేది గెయిన్ అవుతాం. అలాంటప్పుడు మన డైట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ పెసల మొలకల్లో ఓన్లీ ప్రోటీనే కాదండి, ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ అనేవి ఉన్నాయి. ఈ స్ప్రౌట్స్ లో ఉన్న పాలిఫినోల్స్, ఫ్లేవనాయిడ్స్, స్ప్రౌటింగ్ వల్ల ఇంక్రీజ్ అయిన విటమిన్ సి, ఫెనోలిక్ యాసిడ్, గాబా అనేది మన స్ట్రెస్ రెడ్యూస్ చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేవి మన డైట్ లో ఇంక్లూడ్ చేయడం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, దానివల్ల వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఈ స్ప్రౌట్స్ అనేవి 2 to 3 days మనం స్ప్రౌటింగ్ చేస్తాం కాబట్టి ఏదైనా బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఛాన్స్ ఉండొచ్చు. సో దానివల్ల మనకి కొంత ఇండైజెషన్ అనేది ఉంటుంది. దీన్ని జస్ట్ మనం 5 minutes స్టీమ్ చేయడం వల్ల మనకి డైజెషన్ అండ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అయితే అవుతుంది. సో ఇక్కడ స్ప్రౌట్ సలాడ్ లో ఆఫ్ పెసల్ని తీసుకుని 5 minutes స్టీమ్ చేయాలి. దానిలో మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసి లెమన్ జ్యూస్, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, పెప్పర్ పౌడర్, సాల్ట్ అన్ని యాడ్ చేసుకుని తీసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.